అధికారులు రాజకీయ నాయకులు సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయని తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధ్వంసం సృష్టించే ఓట్లు సృష్టించుకోవాలని ఐఫాక్ట్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఎన్వి రమణ పాల్గొన్నారు. ఈ అవినీతి పనులు ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు. మీరు మారుస్తుంది పార్టీలను కానీ వ్యక్తులు కాదనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళా మోసపత్రులు ప్రజలే కాబట్టి ప్రజలారా గుర్తించండి. ఈ ఆర్థిక అవినీతి, ఈ సైద్ధాంతిక అవినీతి, ఈ రెండింటిలోకి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాం. మనం ఎంత గొప్పగా దేశం గురించి కోరుకున్నా, ఎంత గొప్పగా జబ్బలు తప్పుకున్నా కూడా ఇవన్నీ కూడా వాస్తవాలు అనేటటువంటి విషయం గుర్తుపెట్టాం. గత ప్రభుత్వాన్ని మార్చాలా, ఆ ప్రభుత్వం అవినీతి అయిందని ఇంకొక అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఇవాళ వల్ల అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే మరి పాలకులు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రశ్నిస్తున్నారనేటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి వాళ్ళ యొక్క పరిపాలనని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా రాజకీయాల్లో అవినీతి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అని, అవినీతి చేస్తే ఎదుర్కోలేనటువంటిది ఉపేక్షించదని చెప్పేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.